ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని చదువుకొని వాక్య ధ్యానములోనికి మనము వెళ్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సర్వమును ఎరిగిన వాడవు, సర్వాధికారివైన దేవుడవు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. దయగలవాడా, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు. చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వచనంలో 2 మాటలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. మొదటిది, ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును. రెండవది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని రాయబడి ఉంది. 2 గుంపులు కనబడుతున్నాయి. దుష్టుడు ఒకటి కనబడుతుంది. రెండవది నీతిమంతులు అనే ఒక గుంపు కనబడుతుంది. ఇక్కడ మనము ధ్యానం చేయాల్సినటువంటి మాట ఏమిటనంటే, ఆ మొదటి మాటను గురించి నేను ఇప్పుడు ధ్యానం చేయాలనుకోవట్లేదు, కానీ రెండవ మాట, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అనే మాటను ధ్యానము చేయాలని ప్రభు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. నీతిమంతులు ధైర్యముగా నుందురు అని దేవుడు వ్రాయించవచ్చు, కానీ నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని వ్రాయించటంలోనే ఒక విశేషమైన విషయము మనకు కనబడుతుంది. సింహము వలె ధైర్యముగా నుందురు అని ఎందుకన్నాడు, దేని కొరకు ఆ మాటను ఉపయోగించాడు అనేది మనము ఆలోచన చేస్తే, సింహము అడవి అంతటిలో ధైర్యము కలిగిన జంతువుగా, క్రూర జంతువుగా మనకు అది కనబడుతుంది. సింహము అడవికి రాజు అని కూడా మనకు తెలిసిన విషయమే. అడవికి రాజరికము చేసేది సింహమే. సింహమును గూర్చి మొదటిగా మనం ఆలోచన చేస్తే, అది గర్జించిందనుకోండి, ఆ గర్జనకే, ఆ రోర్కే భయపడిపోతాయి జంతువులన్నీ కూడా. ఎక్కడైనా సింహము నడుచుకుంటూ వచ్చేటప్పుడు అది గర్జించినప్పుడు, ఇంగ్లీష్లో అయితే రోర్ అని ఉంటుంది, అది చేసినప్పుడు ఆ శబ్దానికి ఒకవేళ దగ్గరలో కనుక్కుంటే చెవులు పగిలిపోతాయంట, కర్ణబేరి పగిలిపోయి రక్తం వచ్చేస్తుంది. అంత రీసౌండ్, అంత రిథము ఆ శబ్దంలో ఉంటుంది. ఆ శబ్దంలో భయం పుడుతుంది. ఎప్పుడైతే అలా గర్జిస్తుందో అడవి జంతువులు, అడవి మృగాలు అన్నీ కూడా పారిపోతాయి, దగ్గరకు రావంట సింహం వస్తుందని. అంత గర్జన అనేది సింహానికి మొదటగా ఉంటుంది. అందుకనే మిగిలిన జంతువులన్నీ సింహానికి భయపడడానికి కారణం ఏంటంటే, అది గట్టిగా గర్జించినప్పుడు ఆ శబ్దానికి కర్ణబేరి పగిలిపోతుంది. ఆ శబ్దం భరించలేరు, పారిపోతే దానికే సగం భయపడిపోతారు. సగం భయపడిపోతాయి మొత్తం జంతువులన్నీ కూడా. సింహంలో ఉన్న అది మొదటి లక్షణము. రెండవది, దానికి పంజా విసిరిందంటే చాలా బలముగా కొడుతుంది. ఒక్క దెబ్బతో జంతువుని చంపేసేయగలిగినంత శక్తి కూడా ఉంటుందన్నమాట. లేళ్లను, చిన్న చిన్న మేకలను, గొర్రెలను అది పంజా విసిరి కొట్టిందంటే ఒక్క దెబ్బకే చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకా కొన్ని దున్నపోతులు కానీ, గుర్రాలు కానీ వాటి మీద అటాక్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందేమో, కానీ కొట్టి తర్వాత దాని గొంతు పట్టుకొని చేయటం అనేది, దీనికి బలము కూడా ఎక్కువ.
సింహానికి బలం ఎక్కువ. అది గర్జించినప్పుడు భయపడతాయి. మూడవది, దాని నడక చాలా టీవీగా ఉంటుందంట. సింహం యొక్క నడక దర్జాగా నడుస్తుందంట, ధైర్యంగా నడుస్తుందంట. మూడవది. నాలుగవది, సింహం యొక్క మరొక లక్షణం ఏంటంటే అది వెనకడుగు వేయదు. ఏదైనా ముందుకే దూకుతుంది, కానీ వెనక్కి తిరిగి పారిపోవటం అనేది దాని చరిత్రలో ఉండదు. కనుక నీతిమంతుడు కూడా అతడు మాట్లాడినప్పుడు, గర్జించినప్పుడు చాలా భయం పడుతుంది ఎదుటోళ్ళకి. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది నీతిమంతుని యొక్క స్వరము, నీతిమంతుని యొక్క మాటలు. ఎవరిని ఆర్జించి బ్రతకరు కాబట్టి, ఎవరి కింద బ్రతకరు కాబట్టి, ఎవరి దగ్గర ఆశించి బ్రతకరు కాబట్టి వారు నడక కూడా చాలా టీవీగా ఉంటుంది, ధైర్యముగా ముందుకెళ్తారు. భయపడే రకము సింహానికి ఎలాగుంటుందో నీతిమంతునికి కూడా భయము కలుగదు. అంత గొప్ప ధైర్యము నీతిమంతులకు దేవుడు ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే, మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నామో దాని యొక్క సైన్ ఏంటో తెలుసా? మనం నీతిమంతులము అని చెప్పుకోవటానికి మనలో ధైర్యం ఉంటుంది. మనం మాట్లాడే మాటను అధికారపూర్వకంగా మాట్లాడతాము. మన నడక భయపడే నడకలాగుండదు. ఆత్మీయముగా చాలా బలవంతులముగా మనము ఉంటాము. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మీరు గమనించండి, దుష్టుడు ఏం చేస్తాడు? సాతాను యొక్క పని ఏంటంటే భయపెట్టడం. సాతాను భయపెట్టే పనులు ఎక్కువ చేస్తాడు. వాడు ఎలాంటి భయాలను మన దగ్గరకు తీసుకొని వస్తాడనంటే, ఒక చిన్న జబ్బు చేసింది అనుకోండి, ఆ జబ్బును బట్టి మనం భయపడేలాగా చూస్తాడు. ఎందుకంటే ఆ జబ్బు ద్వారా చనిపోతాడేమో, ఆ జబ్బు వలన నేను బలహీనునైపోతానేమో అని. అప్పు సమస్యలను తీసుకొచ్చాడు అనుకోండి, దానిని బట్టి ఇంటికి అప్పుల వాళ్ళు రావటము, టెన్షన్ తట్టుకోలేక, కొంతమంది ఆన్సర్ చేయలేక, వారికి సమాధానం చెప్పలేక సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధముగా కూడా భయపడతాడు. కుటుంబ సమస్యల ద్వారా భయపడతాడు. ఇంకా ఒక్క రకంగా కాదు, వాడు ఎన్ని విధాలుగా మనలను భయపెట్టాలో అన్ని విధాలుగా భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడనంటే, వాడు ఎన్ని విధాలుగా భయపెట్టినా భయపడకుండా ఉండే సింహము వలె ఉండటానికి దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదవని సామెతల గ్రంథము 24:10 రాయబడి ఉంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదవు అని. అంటే శ్రమ దినం వచ్చినప్పుడు మనం కృంగిపోయామనుకోండి, కృషించిపోయామనుకోండి, మనము చేతకాని వాళ్ళం అయిపోతాం. కొంతమంది పెద్దలు తిడతారు, చేతకాని వాడ, చేతకాని వెధవ అని కూడా తిడతారు. దేవుడు ఆ మాట మనల్ని అనకూడదు. చేతకాని వానిగా దేవుడు మనల్ని చూడకూడదు. ఎలాగ ఉండాలంటే మనం ధైర్యంగా ఉండాలి. ఏ శ్రమనైనా, ఏ ఇబ్బందినైనా, ఎంతటి కష్టమునైనా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము దేవుడు మనకివ్వాలి. ఈ సామెతల గ్రంథము 28లో మొదటి వచనంలో రాయబడిన మాట నాకు ఎంత ధైర్యాన్ని కలుగజేసిందంటే, విస్తారమైన శ్రమల గుండా నేను వెళ్ళినప్పుడు, విస్తారమైన ఇబ్బందుల గుండా నేను వెళ్ళినప్పుడు ధైర్యముగా ఉండుట ఆ వచనము నాకు నేర్పించింది. నేను యేసు రక్తము చేత కడగబడిన నీతిమంతుడను. నా నీతి యెహోవాది, నా నీతి దేవునిది, యేసు ఇచ్చినటువంటిది. ఆయన రక్తము వలన నేను నీతిమంతుడినయ్యాను. నేను ఎందుకు భయపడాలి? చిన్న చిన్న సమస్యలకు, అవి మన దృష్టికి పెద్ద సమస్య, కానీ దేవుని దృష్టిలో చూస్తే అది చాలా చిన్న సమస్య. మనం ఎందుకు భయపడాలి? ఈ వాక్యము అంత ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోవాలని, అనేక శ్రమల గుండా మీరు వెళుతున్నప్పటికీ కూడా ధైర్యము వహించి బ్రతకాలని ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. ఇంకొంచెం లోతుకి వెళ్దాము. మనకు ధైర్యము కలుగజేసేవి ఏమిటి
అనేది బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం. మనకు ధైర్యము కలుగజేసేది మొట్టమొదట విశ్వాసము మనలను ధైర్యపరుస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూద్దాము. 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలుగుచున్నది. ఆయన యందలి విశ్వాసము ద్వారా మనకు ధైర్యము కలుగుచుందంట. అబ్రహాము నీతిమంతుడిగా ఎలా ఎంచబడ్డాడు? దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసము వలన మనము నీతిమంతులమయ్యాము. యేసు రక్తము ద్వారా కడగబడుట వలన నీతిమంతులమయ్యాము. ఆ నీతిమంతుడికి ఎంత ధైర్యం ఉంటుందంటే ఏ శ్రమకైనా భయపడడు. చూడండి, విశ్వాసమును బట్టి స్వస్థతలు జరిగాయి. విశ్వాసమును బట్టి పేతురు నీటి మీద నడిచాడు. విశ్వాసమును బట్టి యెహోషువ సూర్యచంద్రులను ఆపివేశాడు. విశ్వాసమును బట్టి దానియేలు సింహాల నోళ్లను మూశాడు. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీలు శత్రు సైన్యము మీద జయము నొందారు. విశ్వాసముతో ఆకాశము నుండి వర్షాన్ని కురిపించాడు ఏలియా. విశ్వాసము వలన దురాత్మలు పారిపోయాయి. విశ్వాసము వలన జరగని కార్యం అంటూ ఏమీ లేదు. అసలు విశ్వాసము యొక్క బలం ఏమిటి అనంటే, కొండను కూడా పికిలింపగలిగిన శక్తి విశ్వాసములో ఉన్నది. మీరు విశ్వాసముతో ఈ కొండ ఎత్తివేయబడి సముద్రంలో పడువేయనని చెప్పిన ఎడల అది అలాగూ జరుగునన్నాడు. సందేహింపక చెప్పమన్నాడు. అలా చెప్పినప్పుడు విశ్వాసం యొక్క శక్తి ఏంటంటే, ఒక కొండను పైకి లేపగలదు, దూరముగా ఇసిరివేయగలదు. అంత శక్తి విశ్వాసమునకు ఉన్నదని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కొండల లాంటి సమస్యలు, కొండల లాంటి అప్పులు, కొండల లాంటి ఇబ్బందులు, కొండల లాంటి రోగములు ఎన్ని నీ చుట్టూ ఉన్న విశ్వాసముతో నీవు జయించవచ్చు. అంటే విశ్వాసము నీకు ఎంతటి ధైర్యాన్ని కలుగజేస్తుంది చూడండి. విశ్వాసము ఏ సమస్యకైనా పరిష్కారముగా మనకు కనబడుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనము ధైర్యము కలిగి ఉన్నాము అని అపోస్తుడైన పౌలు మనకిక్కడ చెబుతున్నాడు. విశ్వాసము మనకు గొప్ప ధైర్యమును కలుగజేస్తుంది. ఈనాడు చాలామందికి అవిశ్వాసం ఎక్కువైపోయింది, విశ్వాసము తక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది. ఒక్కొక్కసారి కొంతమంది దైవ సేవకుల్లోనే ఆ బలహీనతలు చూస్తుంటాను. నేను ఉన్నట్టుగా ఉండి ఉద్యోగం మానేస్తే సేవ ఎలా చేయగలను? నాకు ఆధారం ఎలాగుంటుంది, ఆదాయం ఎలాగుంటుంది? కనుక ఎవరైనా ఒక పెద్ద సంస్థలోనికి నేను జాయిన్ అవుతే మంచిదేమో అని ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భయం. పోషణ కొరకు కూడా భయపడుతున్నాం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? ఏమి తిందువో, ఏమి త్రాగుదువో, ఏమి ధరించుకుందువో భయపడొద్దనే కదా చెప్తుంది. అవన్నీ నీకు కావాలని దేవునికి తెలుసు కదా. లోకములో ఒక ఉద్యోగం చేస్తే నెల నెల జీతం వస్తే నువ్వు పరలోక గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి, సేవకుడంటే మరి దేవుడు నీకు పోషించడా? విశ్వాసంలో కూడా చాలా భయం, చాలా భయం. ప్రతి విషయానికి భయపడతారు. విశ్వాసం ఉంటే భయం ఉండదు. విశ్వాసము భయమును అణగద్రొక్కుతుంది. విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. విశ్వాసము అసాధ్యమైన కార్యములను జరిగిస్తుంది. నీవు ఊహించని రీతిలో జరిగిస్తుంది. కాబట్టి విశ్వాసము నీకు ఎల్లప్పుడూ ధైర్యమును కలుగజేసేదే. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి మనం. ఆ విశ్వాసము నిన్ను ధైర్యపరుస్తుంది. అసలు మనం రక్షణ పొందిందే విశ్వాసం వలన కదండి. మీరు దేవుని కృప వలనను ఆయన యందు విశ్వాసం వలనను రక్షణ పొందామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము వలన
పాపము నుండి మనము విడుదల పొందాము, విశ్వాసము వలన మనము రక్షణ పొందాము అని అంటే ఇంకా విశ్వాసం వలన జరగని కార్యం ఏముంటుంది? ఆలోచించండి. కనుక ధైర్యము మనకు ఎలా కలుగుతుందంటే విశ్వాసము లేనివాడు నీతిమంతుడు కాడు. విశ్వాసము లేనివాడు ఇంకా నీతిమంతుడు కాడు. విశ్వాసము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. విశ్వాసము నీకు ధైర్యము పుట్టిస్తుంది. కనుక మొట్టమొదటి విషయము విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే చూచి నమ్మటం కాదండి, చూడక నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. మీరందరూ గమనిస్తే తోమా శిష్యుడికి నీవు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అని అన్నారు. మీరు యెహోషువ గ్రంథాన్ని చదవండి. అక్కడ రాహాబు అను ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె దేవుని కార్యాలు విన్నదంట. ఆయన సముద్రమును రెండుగా చేల్చటం విన్నదంట. ఆకాశము నుండి మన్నాను కురిపించటము విన్నదంట. బండ నుండి నీళ్లను రప్పించటము విన్నదంట. శత్రు సైన్యములను జయించే సామర్థ్యము, శక్తిని అనుగ్రహించాడని ఆమె విన్నదంట. ఇశ్రాయేలీలు చూశారు, అనుభవించారు. ఏమైతే విన్నది. ఇశ్రాయేలీలైతే సముద్రం రెండుగా చీలిపోవటం వారు కళ్ళతో చూశారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఆ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. బండ నుండి నీళ్లు వచ్చుట చూశారు, అది త్రాగారు. ఆకాశము నుండి మన్నా కురిపించబడుట వాళ్ళు చూశారు, తిన్నారు. శత్రు సైన్యముల మీద జయము పొందుట వాళ్ళు చూశారు, అనుభవించారు. కానీ రాహాబు చూడకుండానే విని నమ్మింది. అందుకే గొప్ప విశ్వాసరాలు అయిపోయింది. గొప్ప విశ్వాసరాలు. చూచి నమ్మేదానికంటే చూడక నమ్ముట గొప్ప ధన్యత. విశ్వాసము అసాధ్యమైన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తుంది. ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నావో, ఎటువంటి అనారోగ్య సమస్య గుండా వెళ్తున్నావో, ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావో, దేవుడు నీవు విశ్వసిస్తే దేవుడు గొప్ప కార్యము చేస్తానని మాట్లాడుతున్నాడు. కనుక విశ్వాసము మనకు ధైర్యమును కలుగజేస్తుంది. రెండవది మనకు ధైర్యం ఎలా కలుగుతుంది అని అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి 20వ వచనాన్ని. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు అని కనబడుతుంది. ఇక్కడ అవసరమైన మాట మీద నేను చదువుతున్నాను చూడండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగుచున్నది. పరిశుద్ధ స్థలములోనికి రావాలంటే ముందు భయపడాలి. అసలు దేవుని మందిరంలోనికి అవలేలగా ఈరోజు మనం హడావుడిగా వచ్చేస్తూ పాటలు పాడేసుకొని, ఆరాధన చేసుకొని, వాక్యం చెప్పేసుకొని, సాక్ష్యం చెప్పేసుకొని, కానుకలు వేసేసుకొని, వాళ్ళు వీళ్ళు పలకరించేసుకొని, ఇంకా రాజకీయాలు చేసి చర్చిలో కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు చాలా జరిగిపోతున్నాయి. అసలు దేవుని మందిరంలోనికి వెళ్ళటానికి ఎంత భయపడాలో తెలుసా? ఇశ్రాయేలీలు పరిశుద్ధ స్థలములోనికి రావటానికి మునుపు వారి పాపమును బలిపీఠం దగ్గర కడుక్కునేవారు. గంగాలం దగ్గర వారు పాపమును కడుక్కుండేవారు. బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలులు అర్పించేవారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి అడుగుపెట్టేవారు. ఆ తర్వాత రొట్టెల బల్ల, ధూపవేదిక, ఆ తర్వాతే కదా అవన్నీ అనుభవించారు. దీపస్తంభము, ఇంకా అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఇంకా అక్కడికి ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్క మారే వెళ్ళేవాడు. అతడు కూడా వెళ్ళినప్పుడు పొరపాటు జరిగితే చనిపోయేవాడేమో. లోపల చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ చచ్చిపోయిన వారిని తీసుకురావడానికి వెళ్తే వాళ్ళు చచ్చిపోయేవారు. అందుకే యాజకుడు లోపలికి వెళ్ళినప్పుడు నడానికి తాడు కట్టి పంపించేవారు. మధ్య మధ్యలో చూస్తుండేవారు. అలాంటి అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళాలంటేనే భయపడాలి. మరి ఈ లెక్కన పరలోకానికి వెళ్ళాలంటే, అతి పరిశుద్ధమైన పరలోక స్థలానికి మనము చేరాలనంటే
అసలు మనకు ధైర్యం ఎలా కలుగుతుంది అని అంటే యేసు రక్తము వలన కలుగుతుంది. ఇక్కడ మనం చదివితే ఆయన శరీరమును తెర ద్వారా అని అన్నాడు. ఆయన శరీరము, యేసు యొక్క శరీరము ఒక తెరతో పోల్చాడు. ఏ తెరతో పోల్చాడంటే దేవాలయానికి, అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. అటువైపు ఎవరైనా వెళ్ళి పొరపాటు చేస్తే చచ్చిపోవడమే. కానీ దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి కూడా మనకు సిలువలో తన శరీరమును చీల్చుకున్నాడు. తన శరీరమును తెరను అర్పించుకున్నాడు యేసు ప్రభు. అంటే ఆయన రక్తము మనకి ఎంత ధైర్యము కలుగు చేస్తుందంటే ఆయన మందిరానికి ధైర్యముగా వెళ్ళే కృప ఇచ్చింది. ఆయన రాజ్యమునకు చేరుకునే ధైర్యమును మనకు ఆయన రక్తము ద్వారా కలుగు చేసింది. పాపం ఉందనుకోండి, పాపము ఆయన దగ్గరకు రానివ్వదు. పాపము ఆయన మందిరంలోనికి వెళ్ళనివ్వదు. ప్రార్థన చేయటానికే ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట. ఒకడు లోపలికి వెళ్ళిపోయాడు భయం లేకుండా. ఇంకొక వ్యక్తి మనస్సాక్షి గద్దించింది, పాపమును బయట నుండే ఒప్పుకున్నాడు. మీరు గమనించండి, యేసు రక్తము నీ ప్రతి పాపమును కడిగిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళటానికి ధైర్యము కలుగు చేస్తుంది. ఇశ్రాయేలీలు కూడా ముందు బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలి అర్పించి ఆ తర్వాత గంగాలమ్మ దగ్గర వాళ్ళు కడుక్కొని అప్పుడే పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టేవారు. దేవుని మందిరములోనికి రావటానికి, దేవుని రాజ్యములోనికి రావటానికి నీకు ధైర్యము కలుగు చేసింది యేసు రక్తము. యేసు రక్తము గొప్ప ధైర్యమును కలుగు చేసింది. ప్రతి పాపము నుండి కడిగి మనలను శుద్ధులుగా చేసింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న. పాపము వలన వచ్చిన జీతము మరణము, పాపము వలన రోగములు, పాపము వలన శాపము, అన్నీ సంక్రమించే, అన్ని చెత్తంతా పేరుకుపోయింది పాపము వలన. కానీ దేవుడు తన రక్తము ద్వారా ఈ పాపమును కడిగి శాపము నుండి తొలగించి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి దేవుని రాజ్యానికి రావటానికి, దేవుని సన్నిధిలో నిలవబడటానికి, దేవుని ఎదుటకు రావటానికి ఆయన రక్తము మన కొరకు చిందింపబడింది. ఆ రక్తము ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది. అసలు రక్తముతో కడగబడకుండా మనం నీతిమంతులమయ్యామా? ఆలోచించండి. మనము నీతిమంతులమై సింహము వలె ధైర్యముగా ఉండగలుగుతున్నాము అని అంటే అర్థం ఏంటంటే యేసు రక్తము మనకు ఆ ధైర్యాన్ని కలుగజేసింది. నేను ఎప్పుడో చాలా కాలం క్రిందట ఒక ఉపమాన పుస్తకాలలో ఒక కథను చదివాను. ఒక ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి బంగారం అంత ఇచ్చి, అయ్యా 6 నెలల కిందట ఈ బంగారం పలానా ఇంట్లో నేను దొంగతనం చేశాను, ఇప్పుడు నేను ఇచ్చేస్తానని మీరు వాళ్ళకి ఇచ్చేయండి, నా ముందే ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేశాడంట. ఎందుకు ఇచ్చేస్తున్నావు అని అంటే, నేను దొంగతనము చేసిన నాటి నుండి యేసు ప్రభువుని తెలుసుకున్నాను, యేసు ప్రభువుని అంగీకరించాను, రక్షణ పొందాను. అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు దొంగతనం చేసేది వాళ్ళకి ఇచ్చేసి అది నీ దగ్గర ఉంచుకోవద్దని మాట్లాడుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నాను, నా మనస్సాక్షి ఒప్పుకోనటం లేదు. అందుకనే తిరిగి వాళ్ళకి నా తప్పు ఒప్పుకొని నా తప్పుకు శిక్ష అనుభవించడానికి మీ దగ్గరకు వచ్చాను, ఇది వాళ్ళకి అప్పగించేసేయండి అని చెప్పాడంట. అంటే చూడండి, మనస్సాక్షిని కూడా శుద్ధి చేయగలిగిన శక్తి యేసు రక్తానికి ఉన్నది. అటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము గొప్ప ధైర్యమును కలుగజేస్తుంది. ఎప్పుడైతే ఇచ్చేశాడో ఇతనికి గొప్ప ధైర్యము కలిగింది, గొప్ప ఆదరణ కలిగింది, ధైర్యం అనిపించింది. నేను చచ్చిపోయిన పరలోకానికి వెళ్తాను, జైలుకి వెళ్ళినా పర్లేదు కానీ పరలోకానికి అయితే నేను వెళ్తాను, దేవుడు నన్ను తృణీకరించడు అని అనుకున్నాడు. మీరు బైబిల్లో లూకాసు వార్త 19వ అధ్యాయం మీరు చదివితే పొట్టి జక్కయ్య అని ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతడు యేసు ప్రభువును అతని ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ఎటువంటి మారు మనసు వచ్చిందంటే, నేను ఎవని యొద్దనైనను
అన్యాయంగా తీసుకుంటే 4 వరకు నేను తిరిగి ఇచ్చేస్తానన్నాడు. అంటే అంత మారు మనసును కలుగు చేసింది అతనికి యేసు ప్రభు అతనిలోనికి రాగానే. మరి యేసు రక్తము చేత కడగబడితే మనకు అంత మార్పు కలగదా? నీతిమంతులు మనం కాలేమా? గొప్ప ధైర్యవంతులుగా చేసే శక్తి యేసు రక్తానికి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి వారలారా, యేసు రక్తము చేత మనం కడగబడ్డాము కాబట్టి సింహము వలె ధైర్యముగా మనము ఉందాం. మూడో విషయాన్ని బైబిల్లో నుంచి చూద్దాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందుము. 21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అసలు దేవుని ఎదుట నిలబడాలనంటే ధైర్యం ఉండాలండి. ధైర్యం ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. దుష్టుడి దగ్గరైనా నిలబడగలవేమో, దేవుని ఎదుట నిలబడాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆయన చూస్తే భయపడతాం. ఆయన అతి పరిశుద్ధుడు, అతి పవిత్రుడు. అలాంటి ఆయన ఎదుటికి మనం వెళ్ళాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము మనకి ఎప్పుడు కలుగుతుందంటే మన హృదయము దోషారోపణ అన్నాడు. ఆరోపణ అంటే మన మీద నువ్వు తప్పు చేశావని మన హృదయము మన మీద దోషారోపణ చేయకూడదు. మన హృదయము మనతో మాట్లాడుతుంది, మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేసావని. అలా తప్పు చేయకుండా నీవు బ్రతకగలిగిన రోజు, పొరపాటు చేయకుండా నువ్వు బ్రతకగలిగిన రోజు నీ హృదయము ఆయన ఎదుట నిలవబడటానికి ధైర్యము కలుగు చేస్తుంది. అందుకనే మనస్సాక్షిని కాపాడుకోవాలి. తప్పు చేశామన్న ఆ ఫీలింగ్ నీకు కలగకుండా ఉండటానికి నీ మనస్సాక్షి ప్రకారముగా జాగ్రత్త పడాలి. ఒకసారి మేము దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత సగం దూరం మందిరానికి మందిరంలోనికి వెళ్ళాము. చెప్పులు బయట పెట్టాము, లోపలికి వెళ్ళాము. నేను నా స్నేహితుడు ఇద్దరం వెళ్ళాము. వచ్చేటప్పుడు ఇద్దరం మరలా చెప్పులు వేసుకొని వచ్చేసాము. బయటికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత ఒక దగ్గర ఆగి టీ తాగుతున్నప్పుడు నేను ఆయన కాళ్ళు చూశాను. అరే, నువ్వు ఈ చెప్పులు నీవు కాదు కదా అని అంటే, అవును నావు కాదే, సేమ్ నాలాగే ఉన్నాయి. ఈయనవేమో పాత చెప్పులు, అదే మోడలు కొత్త చెప్పులు వేసుకొని వచ్చేసాడు. అదేంటంటే, అయ్యో నేను చూసుకోలేదురా, పొరపాటు అయిపోయింది అని చెప్పి వెంటనే టీ తాగేసి తిరిగి మందిరానికి వెళ్ళి ఆ చెప్పులు అక్కడ పెట్టి ఈయన చెప్పులు ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. వెతుక్కున్న తర్వాత ఇంకొక ఆయన పాత చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈయనవి, అయ్యా ఈ నావి, ఇవి మీవై ఉంటే పొరపాటున వెళ్ళిపోయాను అని. ఒకవేళ పోన్లే కొత్త చెప్పులు దేవుడు నాకు ఇచ్చాడు అనుకొని భ్రమలో వెళ్ళిపోతే మనస్సాక్షి గద్దించదా? ఆ విషయంలో దేవుడు అడుగుతాడన్న భయం అనిపించదా? ఎంతోమంది అండి దశమ భాగాలు ఇవ్వక మనస్సాక్షి గద్దించటం లేదా? ప్రార్థించటలేదని మనస్సాక్షి గద్దించటం లేదా? వాక్యము చదవటలేదని మనస్సాక్షి గద్దించటం లేదా? దేవుని మందిరానికి రావటలేదు నీవని మనస్సాక్షి నిన్ను గద్దించటం లేదా? సత్యాన్ని నమ్మలేదే, సత్యాన్ని నాకు ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా నా మొండితనంతో కావాలని నేను చెప్పిందే కరెక్ట్ అని మొండిగా నేను ఉంటున్నానని అనుకుంటున్నావు. నీ మనస్సాక్షి నిన్ను గద్దించటం లేదా? ఇంకొకరి ధనమును ఆశిస్తున్నానే, నేను సేవ చేస్తూ విశ్వాసిగా ఉంటూ ఒక మందిరానికి వెళ్తూ అని నీ మనస్సాక్షి నిన్ను గద్దించటం లేదా? నీ మనస్సాక్షి, నీ హృదయము నీతో మాట్లాడుతూనే ఉన్నాయి, దోషారోపణ చేస్తూనే ఉన్నాయి. అలా చేయకుండా నీవు బ్రతుకగలిగిన నాడు దేవుని ఎదుట నిలవబడటానికి ధైర్యము కలుగుతుంది అని ఈ వచనము మనకి చెబుతుంది. అంటే సాధ్యమైనంత వరకు అది తప్పు అని సంగతి తెలిసిన తర్వాత, అది పాపమని సంగతి తెలిసిన తర్వాత దాని జోలికి పోకు.
జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. నీ మనస్సాక్షిని నీవు కాపాడుకోగలగాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడవైతే దేవుని ఎదుట నీవు నిలవబడగలిగిన ధైర్యము నీ హృదయము నీకు కలుగజేస్తుంది. నీతిమంతుడు ఆ విధంగా ఉంటాడు. నీతిమంతుడు ఆ విధముగా ప్రవర్తిస్తాడు. నీతిమంతుడు అదే కోణములో బ్రతుకుతాడు కనుక సింహము వలె ధైర్యముగా ఉండగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 విషయాలు మనం ధ్యానం చేసాం. 4వ విషయానికి మనము వెళ్దాము. దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. మంచి ధైర్యముతో ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాం? ప్రభువు నాకు సహాయకుడుని అని అంటే అక్కడ ఒక వాగ్దానం కనబడుతుంది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 5వ వచనంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి అన్నాడు. అంటే ధనాపేక్ష ఏం చేస్తుందంటే నీకు తృప్తినివ్వదు. ఆ ధనాపేక్ష లేకపోతే నీకు తృప్తి కలుగుతుంది. ఇక నాకు సహాయం ఎలా వస్తుంది? నా అవసరం ఎలా తీర్చబడుతుంది? నా కష్టం ఎలా తీర్చబడుతుంది? నా రోగం ఎలా పోతుంది? నా ఇబ్బందులు ఎలా పోతాయి అని నువ్వు అనుకోవద్దు. ఎందుకనంటే నీకు ఒక వాగ్దానం ఉంది. నిన్నెన్నడును విడువను, ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడన్న మంచి ధైర్యము కలుగుతుంది. అందుకే వాగ్దానమును బట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానం అందరికీ. యెహోషువకు కదా ఈ వాగ్దానం చేశాడు, నాకు కాదు కదా అని మీరు అనుకోకుండా పౌలు ఏం చెబుతున్నాడంటే ఆ వాగ్దానము మనకున్నది కదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ వాగ్దానము అందరికీ నిన్నెన్నడూ విడువడు, ఎన్నడును ఎడబాయనని చెబుతున్నటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అంటే ఆయన వాగ్దానములను బట్టి మనకు ధైర్యము కలుగుతుంది. ఒక వాగ్దానం ఉంది, నేను చావను, సజీవుడనై ఆయన కార్యములను వివరించెదను అని. ఒక జబ్బుతో బాధపడుతున్నవారు, ఒక రోగముతో బాధపడుతున్న వారి యొద్దకు తీసుకుని వెళ్ళి ఆ మాట చూపెడితే ఆ మాటను బట్టి ఎంత ధైర్యం వస్తుంది కదా. చాలా ధైర్యం వస్తుంది. నేను చావను, సజీవుడనై దేవుని కార్యములను వివరించదనని. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అనే మాట వినగానే ధైర్యము కలుగుతుంది. నీ ప్రతి కష్టములో నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానము మనకు రాగానే చాలా ధైర్యము కలుగుతుంది. అంటే నీతిమంతునికి ధైర్యం ఎలా వస్తుందంటే దేవుని మాటలను బట్టి, దేవుని వాగ్దానములను బట్టి ధైర్యము కలుగుతుంది. కొంతమందిని నేను చూస్తాను, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారంటే వాళ్ళ ఫాదరో లేకపోతే చిన్నాన్నో బావో అన్నో పోలీసుడు అయి ఉండబట్టి ధైర్యం వాళ్ళకి, లేదంటే లాయర్ అయ్యను బట్టి ధైర్యం వాళ్ళకి, లేదా వాడు సీఎంఓ పిఎం అయి ఉండని బట్టి వాళ్ళ పిల్లలకు ధైర్యము. మనకైతే దేవుని వాగ్దానాలే గొప్ప ధైర్యమును కలుగజేస్తున్నాయి. దేవుని వాగ్దానము మనలను ధైర్యవంతులుగా ముందుకి నడిపిస్తుంది. కనుక నీతిమంతుడైన వాడు సింహం వలె ఎలా ధైర్యముగా ఉంటాడనంటే ఆయన వాగ్దానములను బట్టి ధైర్యం వస్తుంది. ఆయన వాగ్దానము నన్ను ఈ శ్రమ నుండి తప్పించే దేవుడు అని. కొన్నిసార్లు కష్టాలు అధికమైపోతున్నప్పుడు, భరించలేకపోతున్నప్పుడు మనకు ఒక వాగ్దానం గుర్తుకొస్తుంది. ఆయన అంతగా శోధింపడు అనే వాగ్దానం గుర్తుకొస్తుంది. అంటే నేను భరించగలను కాబట్టి ఎంత ఇచ్చాడు, ఎంతకు మించి నాకు ఇంక ఇవ్వడు అనే ధైర్యము నీకు కలుగుతుంది. నా కృప నీకు చాలును అనే వాగ్దానము నీకు ధైర్యము కలుగజేయటలేదా?
మంచి గోధుమ పంటతో నేను నిన్ను తృప్తిపరిచేదను అను వాగ్దానము నిన్ను ధైర్యపరచటలేదా? ఎన్నో విషయాలలో దేవుడు తన వాగ్దానముల ద్వారా మనలను ధైర్యపరుస్తున్నాడు. వాగ్దానములను బట్టి మనకు ధైర్యము కలుగుతుంది. మొట్టమొదటిది ఆయన యందలి విశ్వాసము ద్వారా ధైర్యము కలుగుతుంది. రెండవది ఆయన రక్తము ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది. మూడవది మనస్సాక్షి వలన మనకు ధైర్యము కలుగుతుంది. నాలుగవది వాగ్దానములను బట్టి ధైర్యము కలుగుతుంది. ఐదో విషయాన్ని చూద్దాము. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 16వ వచనము 15వ వచనము. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. కొందరిని చూసి ప్రభువుని స్తుతించి ధైర్యము తెచ్చుకున్నాడంట. దేవుడు మాకు సహాయమును పంపిస్తున్నాడు అని ప్రభువుకి కృతజ్ఞత చెల్లించినప్పుడు ధైర్యం వస్తుంది. కృతజ్ఞత చెల్లించినప్పుడు. మేము రక్షణ పొందిన కొత్తలో మా దైవ సేవకులు మమ్మల్ని ప్రభువులను నడిపించినటువంటి వారు చెప్పిన విషయం ఏంటంటే, ఏ విషయము కొరకైనా నువ్వు ప్రార్థించినప్పుడు అది పొందుకున్నావని నమ్మాలి. మొదట నమ్మినది దేవుడు ఇచ్చాడని ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ముందుగానే కృతజ్ఞత కూటం పెట్టేసుకోమని చెప్పాడు. విశ్వాసముతో కృతజ్ఞత కూటాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. విశ్వాసముతో మనం ప్రభువుని స్తుతించాలి. దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తాడు. అది కృతజ్ఞత అంటే. అది కృతజ్ఞతా కూటాన్ని ముందుగానే మనం విశ్వాసంతో పెడితే దేవుడు దాన్ని మర్చిపోడు, కార్యము చేసే తీరుతాడు. ధైర్యము కలుగు చేస్తుంది కృతజ్ఞత. చాలామంది కృతజ్ఞతా కూటాలు పెట్టుకోరు. వాళ్ళ జీవితంలో మేలు జరిగినప్పుడు, గొప్ప కార్యం జరిగినప్పుడు కృతజ్ఞతా కూటాలు పెట్టుకోవాలి. ఈ రన్నింగ్ వచ్చినప్పుడు కృతజ్ఞతా కూటాలు మందిరాల్లో పెట్టుకోవాలి, గృహాల్లో పెట్టుకోవాలి. ప్రతి నెల కృతజ్ఞతా కూటాలు పెట్టుకోవాలి. అప్పుడు మీకు గొప్ప ధైర్యాన్ని అది కలుగజేస్తుంది, గొప్ప ఆదరణను కలుగజేస్తుంది. ఆ ధైర్యము నీకు ఎలా వస్తుందంటే, నువ్వు కృతజ్ఞతా కూటాలు పెట్టుకున్నప్పుడల్లా ధైర్యము వచ్చి నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉందురన్న మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. కనుక కృతజ్ఞతా కూటాలు పెట్టుకోవాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేని వారు అంధకారంలో ఉన్నారని రోమాపత్రిక 1వ అధ్యాయంలోనే రాయబడి ఉంది. కృతజ్ఞత లేనివారుగా మనము ఉండకూడదు. 10 మంది కుష్ఠరోగులో ఒకడు కృతజ్ఞతతో స్తుతించి, గొప్ప శబ్దముతో స్తుతించి దేవుని యొద్దకు, యేసుని వద్దకు తిరిగి వచ్చాడు. కనుక కృతజ్ఞత మనకి అవసరము. ఇది 5వది. 6వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మీరు చూడండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. కొద్ది జాగ్రత్తగా ఈ వచనాన్ని గమనిద్దాము. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. ఏ ఆత్మ లేదు మనకు? పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. పరిశుద్ధాత్ముడు పిరికితనుడు కాదు, ధైర్యవంతుడు. ఆ ఆత్మ నీలో ఉన్నది అని అంటే నీకు ధైర్యం ఉంటుంది. ఎందుకు మనం భయపడాలి? నా పోషణ కొరకు ఎలా భయపడతాము? మనకు అప్పులు ఉంటే ఎందుకు భయపడాలి? సమస్యలు ఉంటే ఎందుకు భయపడాలి? రోగం ఉంటే ఎందుకు భయపడాలి? దేనికైనా మనం ఎందుకు భయపడాలి? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు ధైర్యపరిచే దేవుడే కానీ పిరికితనము గల ఆత్మ కాదు కదా. మీరు గమనించండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, 12వ వచనములో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ మాట పేతురు భక్తుడు చెప్పాడు. యేసు నామమును తప్ప ఇంకెవరి ద్వారా రక్షణ కలుగదు అని. అదే పేతురు పరిశుద్ధాత్మ పొందక మునుపు నేను క్రీస్తువాడను కానును, ఆయన ఎవరో నాకు తెలియదు నువ్వు చెప్పేశాడు. యేసు ప్రభువుని అప్పగించిన రాత్రి భయపడ్డాడు ప్రాణము కొరకు.
కానీ పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన తర్వాత ఎంత ధైర్యంగా చెబుతున్నాడంటే, ఈ నామమున తప్ప ఇంకొక నామమున రక్షణ కలుగదు. ఈనాడు క్రైస్తవులు చాలామంది ధైర్యంగా ఈ మాట చెప్పలేకపోతున్నారు. సభలు పెట్టినప్పుడు భయపడుతున్నారు. ఎంత ధైర్యం వచ్చిందంటే, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమని ప్రత్యుత్తరం ఇచ్చారట. చెప్పకుండా ఉండమని బెదిరించినా కూడా మేము చెప్పకుండా ఉండలేమని అన్నారు. అంతకుముందు పరిశుద్ధాత్మ పొందక మునుపు చెప్పటానికే భయపడ్డారు. ఆయనతో ఉన్నవాడనని చెప్పటానికే భయపడ్డారు. కానీ ఇప్పుడు భయపడట్లేదు. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీకు ధైర్యము కలుగు చేసేది. నీవు దేవుని ఆత్మ కలిగిన వాడవైతే భయపడవు. కానుకల గురించి భయపడవు, ఆర్థిక సమస్యల గురించి భయపడవు, వాళ్ళు ఏదని అంటారు వీళ్ళు ఏదని అంటారని భయపడవు, దేనికి భయపడవు. ధైర్యము నీకు కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ధైర్యపరిచే దేవుడు. సింహము వలె నీవు ధైర్యముగా ఉండాలి అంటే ఈ 6 ప్రాముఖ్యమైన అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. విశ్వాసం ఉండాలి, యేసు రక్తమును చేత కడగబడుతూ ఉండాలి, మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలి, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. ఈ అనుభవాలు మనకున్నప్పుడు దేవుడు మనలను ధైర్యవంతులుగా చేస్తాడు. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండును. మనము కూడా ఆ ధైర్యముతో ఉందాము. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ధైర్యమును కలిగించు పరిశుద్ధాత్ముడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రక్తము వలన ధైర్యము నాయన, నీ యందు విశ్వాసము వలన ధైర్యము, నిన్ను స్తుతించుట వలన మాకు ధైర్యము కలుగుతున్నది. మా మనస్సాక్షి శుద్ధి చేసుకునుట వలన మాకు ధైర్యము కలుగుచున్నది నాయన, ధైర్యము కలుగుచు ఉన్నది. మీరు అనుగ్రహిస్తున్న ఈ ధైర్యములను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దుష్టుడు భయపెడుతున్నాడు, మీరైతే మమ్మలను ధైర్యపరుస్తున్నారు. మేము ధైర్యముగా ఉంటే దుష్టుడు పారిపోతాడని కూడా మీ వాక్యము సెలవిస్తుంది. ఎవడు తరమకుండానే పారిపోయే స్థితి దుష్టుడికి కలగాలి అనంటే మా హృదయములో ధైర్యం ఉండాలి. మా హృదయములో అయా ఆదరణ, మీ గొప్ప ఆదరణ మేము కలిగి ఉండాలి. గొప్ప బలవంతులుగా ఉండాలి, సింహము వలె ధైర్యముగా ఉండాలి అని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆ ధైర్యమును కలిగించు దేవా, నీకు స్తుతులు చెల్లిస్తూ విన్న వాక్యము దుష్టుడెత్తుకొని పోకుండానట్లు కృప చూపి వింటున్న ప్రతి ఒక్కరి హృదయములలో గొప్ప కార్యము చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.